కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ను పునర్సమీక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. నగరంలోని కిలా వరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్లో దళితుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా దళిత సంఘాలు కేవీపీఎస్, డిహెచ్పీఎస్, డిపిఎఫ్, బీకేఎంయు నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. కృష్ణ, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరూరి కుమార్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ను పునర్సమీక్షించాలని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలంలో దళితులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మండి వైఖరి సమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ వెంటనే అందరు చేయలేపులన్నా వెంటనే ఖాళీ ఉన్న వాళ్ళు చేయలేపులన్నా చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో ప్రమోషన్లు జాతీయ బీజేపీ ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు కేటాయించినటువంటి నిధులను పునర్సమీక్షించాలని గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నిధులు దళితుల యొక్క సాధికారత అభివృద్ధి పక్షాన కేటాయింపులే తప్ప ఎక్కడ ఖర్చు చేసినట్టు లేదు. కనుక ఏదైతే మొత్తం దళితులకు దేశవ్యాప్తంగా 16.2% కేటాయింపులు అయితే కేటాయిస్తున్నారు, కానీ అందులో ఖర్చు చేయడానికి మొత్తంగా 10 ఏళ్లుగా చూస్తే కేవలం 3.2 వరకే ఇక్కడ ఖర్చు చేయడం అనేది జరుగుతోంది. మరి ఈ బీజేపీ దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీలనాడుతున్న దానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేయడాలు అనేది స్పష్టమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సెక్టార్నంతా ప్రైవేటీకరించడం, ఆ ప్రైవేటీకరించడంలో రిజర్వేషన్లు కొనసాగించడం లేకపోవడం ద్వారా దళితులకు ఎక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటివి కొనసాగడం లేదు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగావకాశాలు రాకుండా చేయడం, అందులో కూడా ప్రైవేట్లలో కూడా ఈ దళితులకు అవకాశాలు ఇవ్వకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పటికే తాత్సారం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 1,63,000 కోట్ల అని చెప్పేసి కేటాయింపులు అయితే పెడుతున్నారు, కానీ ఖర్చు మాత్రం చేయడం లేదు. కాబట్టి తక్షణమే ఈ దళితుల సాధికారిత కావడం కోసం చేస్తున్నటువంటి వాటిని పునర్సమీక్షించి దళితుల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ను పునర్సమీక్షించాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్, డిహెచ్పిఎస్, డిబిఎఫ్, అదేవిధంగా ఏఐఎఫ్, బీకేఎం, ఇంకా అన్ని దళిత ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించి సమీక్షించకపోతే ఇది మరో రకమైన దేశవ్యాప్త ఉద్యమంగా మలచడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఆరూరి కుమార్. నేను కుల వ్యతిరేక పోరాట సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి.